శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనందరం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది అనే ఉద్దేశంతోనే స్వామీజీ గారు జాగో హిందూ అని పేరుతో మనందరం కలపడం జరిగింది. మనందరం జాగృతంగా ఉన్నామా అన్న, నీకు ఎంతమంది పిల్లలనా? ఒక్కరు జాగృతంగా లేడన్నా, అక్కడ నలుగురు అన్న గ్రేట్ అన్న. మీరన్నా స్వామీజీ దగ్గరికి ఎవరు వచ్చినా ఏమడితే తెలుసా అన్న, ఎప్పుడైనా నీకెంతమంది పిల్లలు? మా అధ్యక్షుడు, మా డివిజన్ అధ్యక్షుడు ఎర్రస్వామి 4 పిల్లలు అన్నాడు. నువ్వు మగాడిరా అన్నాడు మా స్వామీజీ. ప్రపంచం ఇప్పుడు అంతా మారిపోయిందన్న, బాంబులు వేయాల్సిన అవసరం లేదు. మీరు మొన్న యుద్ధాలు చూస్తున్నారు, ఏం జరుగుతుందో. డెమోగ్రఫీ మారిస్తే, పాపులేషన్ డెమోగ్రఫీ మారిస్తే ఆ దేశాన్ని ఏమంటే చేసుకోవచ్చు. ఇప్పుడు యూరోప్ ఏమవుతుందో మీకు తెలుసు, యూకే ఏమవుతుందో మీకు తెలుసా? ఏమవుతుందో, ఏం జరుగుతుందన్న యూకేలా? లండన్ ఏమైపోయిందన్న? మీరు ఈ విధంగా ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని పిల్లల్ని కంటుకుపోతే ఈ దేశం కూడా రేపు మారిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, అరే నేను నా సంపాదన చాలా తక్కువ, వాడు 10 మంది పిల్లల్ని కంటున్నానా, ఎట్లా పోషిస్తున్నానా? మనము కూడా సాధ్యమైనంత మంది పిల్లల్ని కనాలి. మన హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేయాలి. ఈరోజు మన పిల్లలకి మన హిందూ ధర్మం యొక్క విశిష్టత తెలియకపోవడం వల్ల మన పిల్లలు మన దూరం అవుతారు. నేను చాలా కాలనీలు పర్యటిస్తున్నప్పుడు కాలనీలన్నీ కూడా ఓల్డేజ్ హోమ్గా మిగిలిపోయినా. వీళ్ళందరూ ఎడిపోతారు, ఫారెన్కి పంపించేస్తారు. ఇద్దరు పిల్లలు కానీ ఒకరు ఫారెన్లో ఉంటే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరు ముసలాళ్ళు అయిపోయి కాలనీలన్నీ ఓల్డేజ్ హోమ్లు అవుతాయి. మరి ఎట్లా? మెల్లగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు, మనం పట్టు కోల్పోతున్నాము. మనం కనుక జనాభా పెంచకపోతే పెను ప్రభావం ఉన్నది. కాబట్టి మనందరం కూడా జనాభా పెంచాలి. మన పిల్లలకి మన హిస్టరీ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, భగవద్గీత మన హిస్టరీయే, మహాభారతం హిస్టరీ జరిగింది కదా, జరిగిందా లేదా? జరిగిందని మీరు నమ్ముతారా? నమ్ముతాము. అది జరిగింది కాబట్టి దాని హిస్టరీ, అది పురాణాలు అని చెప్పకండి, దాని హిస్టరీ అని చెప్పండి. మన పిల్లలకు చెప్పండి. టెక్నాలజీ హిందుత్వం వేరు కాదు, హిందుత్వము వేరు కాదు. అది కూడా మన పిల్లలకు చెప్పాలి. ఒక చిన్న విషయం చెప్తా. భాగవతంలో ఒక చిన్న కథ ఉంటుంది మనకు. రైవత మహారాజు తన కూతురికి సరి అయిన జోడి దొరకలేదని చెప్పేసి ప్రపంచం అంతా తిరిగి, ఇట్లా కాదు, ఇవి మనందరినీ పుట్టించింది ఎవరు? బ్రహ్మలోకానికి పోతాను ఆయన. ఎవరు? రైవత మహారాజు. బ్రహ్మలోకానికి పోయి ఆడేదో గానా కచేరీ నడుచుంటుంది. కొద్దిసేపు ఆగుతాడు ఆయన. ఆగి, బ్రహ్మగారు నా కూతురు ఇంత సుగుణాలు రాసి నాకు ఎవరు పిల్లగాడి దొరకలేడు ఇప్పటిదాకా అని చెప్తాడు. అరే పిచ్చోడా, నువ్వు వచ్చిన కొద్ది నిమిషాల్లో నీ భూమండలం మీద లక్షల కోట్లు అయిపోయినా నాయన అని చెప్తాడు. మీకేమైనా అర్థమైందా? ఈ రోజు నడుస్తున్నటువంటి టెక్నాలజీలో బ్రహ్మదేవుడు ఏదో గెలాక్సీ అవతల, మిల్కీ వేల్ అవతల, ఎన్నో గెలాక్సీల అవతల ఆయన ఉన్నాడు. నిజంగా ఆయన దగ్గరికి ఆయన పోతే అక్కడ టైము ఇక్కడ టైము వేరు. ఆడ ఒక నిమిషము, ఈడ ఎన్నో సంవత్సరాలు. ఒక రోజు 4,32,00,000 సంవత్సరాలు భూమి మీద బ్రహ్మగారికి. రాత్రి పగలు కలిపితే 8,64,00,000 సంవత్సరాలు భూమి మీద అయిపోతాయి ఒక రోజు బ్రహ్మగారికి. సో మీరు అర్థం చేసుకోండి, బ్రహ్మగారు మనకు దూరంగా, ఎంతో దూరంలో ఉన్నారు. వారి ఉన్నటువంటి గ్రహం స్లోగా తిరుగుతున్నది. ఇవన్నీ ఎవరు కనిపెడతారన్నా? మన వాళ్ళు ఎప్పుడో పూర్వీకులు కనిపెట్టి ఉన్నారు. మన పిల్లలకు ఈ టెక్నాలజీ ఇదంతా చెప్పకపోతే ఇది ఏం లేదు, హిందుత్వము ఉట్టిదే అని చెప్పేసి దూరం అవుతారు. కాబట్టి మీ అందరికీ నా విన్నపము, దీని మీద రీసెర్చ్ చేసుకోలేదు, మన దౌర్భాగ్యము. 800 సంవత్సరాల బానిసంలో బతికిన మనము, ఈ 70 సంవత్సరాల్లో సగం బానిసత్వంలో బతుకున్నాం మనము. కాబట్టి మీరందరూ మన పిల్లలకి మన చరిత్రను తెలియజేయండి. వాళ్ళందరూ కూడా హిందూ వీరులుగా తయారు చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ కూడా పిల్లల్ని కనాలి. ఇంకొక విషయం, నా దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే అయినా రణకర్కశులే. ఏ ఒక్క దేవుడన్నా మనం పూజించే దేవుడు ఆయుధం లేకుండా ఉన్నారా? ఆయన దేవులే కాదు, లేని వాళ్ళు దేవులే కాదు. ఉంటే కంటే వాళ్ళు
గురు పరంపరలో ఉంటారు. కాబట్టి మన దేవతలే చెప్తున్నారు మనకు ఏమని, మీరు సిద్ధంగా ఉండాలి యుద్ధానికి అని. ఆయుధాలు పట్టుకొని దుర్గామాత దగ్గర ఒక ఖడ్గం ఉంటుంది, శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది, విష్ణు దగ్గర చక్రం ఉంటుంది. ఇవన్నింటినీ కూడా ఆయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కరుణామూర్తులే అయినా యుద్ధానికి సిద్ధమని మనకు చెప్పకనే చెప్తున్నారు, మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి నా ప్రియ హిందూ బంధువులారా, మీరందరూ కూడా రాబోయే పెను ప్రమాదాన్ని గుర్తించి ముందుగా మన జనాభా పెంచాలి. అరే మన చిన్న దేశంగా నాకు జాగా సరిపోదేమో, నీకు ఎందుకన్నా అవన్నీ పెంచండి. 140 కోట్ల మంది ఈరోజు మన జనాభా ఉన్నది. ప్రపంచమంతా ఏకమై మన దేశం మీద దాడి చేసినా మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రపంచాన్ని వంచి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి. ఈరోజు భారతదేశం విశ్వగురువుగా ఉంటేనే ప్రపంచం శాంతి జరుగుతుంది, లేకపోతే యుద్ధాలే యుద్ధాలు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు మన చరిత్ర చెప్పాలి, మన పిల్లలకు మన భావితరాల ఏం జరిగిందో చెప్పాలి, మన హిందుత్వం గురించి చెప్పాలి, మన సాధు సంతులు మన పురాణ పురుషులు ఏం చేసిరు, ఏమైంది, మనం ఏడున్నాము. నిన్నటి రోజు తెలియకపోతే ఈ రోజు ఏం చేయాలో తెలియదు, రేపేడికి పోవాలో తెలియదు. కాబట్టి నిన్న జరిగినటువంటి చరిత్ర మనం ఏ విధంగా హింసించబడ్డామో చెప్పాలి, రేపు ఏం జరగాలో చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా దృష్టి పెట్టుకొని మన పిల్లల్ని ఎక్కువ మంది జనాభా మీరందరూ కూడా దానికి తోడ్పడతారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాధా మనోహర్ దాస్ గారికి, మా ఏరియాలో ఇటువంటి కార్యక్రమాలు విన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.